హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో రుచికరమైన మష్రూమ్ కర్రీ చేస్తున్నానండి. కావాల్సిన పదార్థాలండి: ఆనియన్స్, జీడిపప్పు, అల్లం, వెల్లుల్లి అన్నీ పేస్ట్ చేసి పెట్టుకోండి. మష్రూమ్స్ అయితే ఇలా బయట తీసుకున్నామండి, మీకు బయట కూడా దొరుకుతుంది. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 3 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలండి. ముందుగా తీసుకున్న మష్రూమ్ని నీరు ఉంటుందండి, అది పోయే వరకు వేయించుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అది వేయించుకోవాలండి బాగా. చేసుకున్న 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక టమాటా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి, కొంచెం పసుపు, రుచికి సరిపడా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 గ్లాసు వాటర్ పోసుకోవాలి. తర్వాత మష్రూమ్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 అర టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి, కొంచెం కసూరి మేతి వేసుకోవాలి. నూనె పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి బాగా. అంతేనండి, మన టేస్టీకరమైన మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయిందండి. రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయిందండి.